బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే చందర్ విమర్శించారు. అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నిన్నటికి నిన్న ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి పోవాలి. ఎన్నికలలో వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు నిన్న పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా తప్పకుండా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి 2500 హామీ గృహలక్ష్మి, అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, అదేవిధంగా స్కూటీలను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, ఇట్లా 420 హామీలు ఏవైతే ఇచ్చినారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగాలని కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడికక్కడ కూడా మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్పకుండా మనలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంటుందని